అతను ఎవరో ఒకరు కావాలని చెప్పేసి అన్నాడు ఇందాక. ఎవరో ఒకరే కావాలని చెప్పేసి అంటున్నాడు. అమ్మాయి ఏమో నా భర్త నాకు కావాలని చెప్పేసి అంటుంది. మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు? నువ్వే ఫస్ట్ వైఫ్ అని చెప్పి నన్ను కూడా పెళ్లి చేసుకున్నావు. మరి అడుగు, మరి అక్కడ కూర్చున్నాడు కదా ఎదురుగా. ఫస్ట్ వైపు నాకు 8 సంవత్సరాలు అవుతుంది మెల్ల తాళి కట్టి, నీకు ఎన్నాళ్ళు అవుతుంది పెళ్లి చేసుకుని? సౌజన్య అతను ఏం చెప్పాడో అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయని. ఫస్ట్ వైఫ్ అని చెప్పావంట తమ్ముడు, ఏం చెప్పావు మాట్లాడుకోండి మీరిద్దరు. ఫ్లోలో 100 అంటాం. ఫ్లోలో 100 అంటాడంట. ఫ్లోలో ఉందా అనడం ఏంటి? ఇప్పుడు ఫ్లో ఏంటో చూపెట్టు నువ్వు. చెప్పు, నన్ను ఎందుకు మోసం చేసావు? నా పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? నేనేం చెప్పలేను. ఏం చెప్పలేనంటే ఆడపిల్లలు అంటే నీకు ఎలా కనిపిస్తున్నారు? ఎంతమందిని వాడుకున్నావు? తనని కాకుండా నన్ను కాకుండా. ఇంకెవరు లేరు. నాకు కూడా అదే చెప్పినావు కదా, ఇంకెవరు లేరని చెప్తావా? సరే రవి, ఇప్పుడు నీకు ఎవరు కావాలి? ఈవిడ ఆవిడ? ఇతరులో నేను ఎవరిని తేల్చుకోలేకపోతున్నాను. ఏంట్రా తేల్చుకునేది? నువ్వేం శ్రీరామచంద్రుడు అనుకున్నావా, శ్రీకృష్ణుడు అనుకున్నావా? ఏంట్రా తేల్చుకునేది? నువ్వు కట్టుకున్న భార్య ఉండగా మెయింటైన్ చేశాడు మేడం. కట్టుకున్న భార్య ఉండగా ఇంకోదాన్ని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? నీకేమైనా తక్కువ అయిందా ఇంట్లో? నువ్వు డబ్బులు ఇవ్వకుండా కూడా నేను పని చేసుకుని నేను పోషించుకున్నా కదరా, నిన్ను కూడా పోషించినాను కదా. నా పైసలు మొత్తం తీసుకొచ్చి నిన్ను ఎత్తున పెట్టినా కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటావు? నేను కూడా 3 లక్షలు ఇచ్చాను. ఆ డబ్బులు ఏం చేసావు? నాది 5 లక్షలమ్మా, నాది 8 సంవత్సరాలు 5 లక్షలు. నీ కష్టమైన డబ్బా 3 లక్షలు ఇచ్చాను నేను. నా అమ్మాయి నాకు ఇంత కష్టపడి మూట పెడితే ఆ మూట తీసుకొచ్చి నెత్తిన పెట్టిన. ఏంట్రవి వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే సైలెంట్ కూర్చొని ఉన్నావు? చెప్పాలి ఏదో ఒక సమాధానం. మొత్తం రియల్ ఎస్టేట్ లో పోయింది. పెట్టాడు పోయినాయి. మరి ఏమి ఇస్తావు వీళ్ళిద్దరికి ఇప్పుడు? ఏం అది ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. ఏం ప్రాఫిట్ వస్తుంది? ఇంకో ప్రాఫిట్ అంటే నీ ఉద్దేశంలో ఇంకో ఫిగర్ ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చో. వీళ్ళిద్దరితోనే ఆగలేకపోతున్నాం, ఇంకొకరు ఎందుకు సార్? నాకు ఇద్దరు వస్తే కానీ నీకు అర్థం అవ్వలేదు పవర్ ఏంటో. సరే కూర్చో. ఇగో ఇంతే నెగ్లెక్ట్ గా మాట్లాడుతున్నాడు మేడం, ఫోన్ చేసినా కూడా. లాయర్ మాట్లాడతారు, ఏం జరగాలో చెప్తారు. సరే మేడం, మీరు విన్నారు కదండి వీళ్ళ కన్వర్సేషన్, మీరేమంటారు? నాకు నవ్వు వచ్చిందండి ఒక స్టేజ్ చూస్తే. 2024లో ఇలాగే ఉండాలి, నేను నానా రకాలు చెప్తాను, వీళ్ళు ఎవరో నమ్మడానికి. ఆ వర్డ్స్ ఎట్లా ఉన్నాయంటే అబ్బా, కొంతమంది ఒక వర్గానికి ఆదర్శవంతుడేమో అన్న ఇది. ఒకప్పుడు లేడీస్ హెరాస్మెంట్లు కేసులు ఎక్కువ అనే పాయింట్ మాట్లాడుతూ, అరే కేసులు వేసుకోకండి అమ్మా, సెటిల్ చేసుకోండి, ఇవన్నీ ఫాల్స్, ఎవరు ఫస్ట్ వైఫ్, లీగాలిటీలో ఎవరికి ఎక్కువ రైట్స్ ఉంటాయి, ఎవరు సెకండ్ వైఫ్ అని కేసుని బట్టి డిసైడ్ చేస్తామండి. ఇక్కడ కేసు గురించి మాట్లాడితే ఇది డిసైడ్ చేసే కేసు కాదు. అదేంటంటే క్లియర్గా తెలుస్తుంది, అమ్మాయి 8 years 7 years బాబు ఉన్నాడు, 6 years బాబు ఉన్నాడు, ఈ అమ్మాయి 4 years కదండి అంటే ఒక్కసారి స్టోరీ మాట్లాడదాం. ఏంటి, ఆ అబ్బాయి అనాథ, ఇంట్లో వాళ్ళు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు, ఆ అమ్మాయికి ఒక 8 years బ్యాక్, వాళ్ళకి 2 పిల్లలు. 5 years బాగానే ఉన్నాడు, ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరూ లేడు, మంచోడే. ఆ అమ్మాయి కూడా అదే ISI మార్క్ వేసింది, మా హస్బెండ్ మంచోడే అండి, బాగానే చూసుకున్నాడు. ఎప్పుడు అతనిలో చేంజెస్ వచ్చినాయి, అరే ఇట్లాగే లైఫ్ స్టైల్ ఉంటే బాగుండదు, బాగా సంపాదిద్దామని వీడి దగ్గర నుంచి ఉన్న ఆల్రెడీ కట్నంగా స్త్రీధనంగా తెచ్చుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని బయటికి ఎంటర్ అయ్యాడు. ఏదో సాధిద్దామని బయటికి ఎంటర్ అయిన వ్యక్తి సహజంగా లోపల దాక్కొని ఉన్న క్రూయాలిటీ, అవకాశాలు, స్వార్థం, లెక్కలేనితనం, ఇవన్నీ బయటకు వచ్చినాయి. భార్య పిల్లలు ఇంట్లో కూర్చుంటున్నారు, బయటకు వచ్చిన స్వేచ్ఛ వ్యక్తికి ఎట్లా ఉందంటే ఒక కొత్త ఫిగర్ తగిలింది. మళ్ళీ సేమ్ స్టోరీ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ అమ్మాయికి పెద్దగా ఎవరు లేరు, కొంచెం అమ్మాయి చూసినా కానీ అడ్వాన్స్డ్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. సో ఈ మాట్లాడే విధానంలో అతనికి ఉన్న ఆప్షన్ ఏంటి, ఆ 5 lakhsకి ఇంకొకటి తోడైతే ఇది ఫస్ట్ 1 year తను చెప్పడం ఏంటంటే, మా మ్యారేజ్ అవ్వడానికి ఒక 1 year ముందు మా మధ్య ట్రాన్సాక్షన్ ర్యాపో నడిచిందండి, తర్వాత అతన్ని నమ్మి అతను ఒక్కడనే నేను ఒక్కడనే నాకు పెళ్లి చేసుకుందాం అది ఇది అంటే ఇష్టపడి 1 year అబ్జర్వ్ చేసినాక నేను చేసుకున్నానండి అంటుంది. ఈ 1 yearలో అతనికి అర్థమైంది ఏంటంటే, ఇంకో బకరా దొరుకుతుంది నాకు, ఎదురు 3 lakhs ఉన్నాయి, ఇక్కడ నుంచి తెచ్చిన 5 lakhs ఇన్వెస్ట్మెంట్లు చాలట్లా, సరే బిజినెస్ పార్ట్నర్గా కలుపుకుంటే క్లిక్ అయితే ఓకే, క్లిక్ అయితే పెళ్లి చేసేసుకుందాం, లాస్ అయితే వదిలేద్దామన్న ధ్యాస ఉండొచ్చు. 3 lakhs తీసేసుకున్నాక అతని పొజిషన్ ఏంటి, ఆల్రెడీ లాస్ అవుతూ వచ్చింది. అలానే ఈ అమ్మాయి వదులుతుందా? వదలదు. ఉన్న ప్రాసెస్లో ఆయనకున్న సహజంగా దాచుకొని పెట్టిన క్రూయాలిటీలు బయటికి రావడం స్టార్ట్ అయినాయి. ఆ స్వార్థం, ఫస్ట్ స్వార్థం. ఏం స్వార్థం, ఈ 3 lakhs ఇవ్వడం కంటే కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ప్రెగ్నెంట్ చేసేస్తే ఒక వైఫ్గా పడి ఉంటుంది, వేరే గతి లేదు కదా. ఇంకా ఈ ట్రిక్స్, ఆ మాట్లాడే విధానం ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఈ కేసులో అతను ఫైనల్గా అతనే డిసైడ్ చేస్తున్నాడు. మీరిద్దరూ అతనితో ఎవరు హ్యాపీగా ఉంటారో డిసైడ్ చేసుకోండి అమ్మా అని కాదు అనాల్సింది, మీరిద్దరూ అతన్ని ఎంత బాగా హెరాస్ చేయగలరమ్మా అని మాట్లాడాలి మనం. ఎందుకంటే అతనికి పనిష్మెంట్ ఇచ్చేది వాళ్ళిద్దరే. ఈవిని మనం క్లియర్ చేసి పంపించేయొచ్చండి లీగల్ ప్రొసీడింగ్స్లో, నేను పంపిద్దాం అనుకోవట్లే.
ఎందుకంటే అతను చాలా మాటలు మాట్లాడే విధానం, ఇలా ఆ వ్యక్తిని నేను వదిలేస్తే ఇంకా అమ్మాయిల్ని మోసం చేసుకుంటూ వెళ్తాడు, 3 పిల్లలు అనాథలు అవుతారు. వీళ్ళిద్దరిలో భార్య ఎవరు అని నేను మాట్లాడట్లా. మాట్లాడితే ఆ అమ్మాయి భార్య అనాలి, ఈవిడికి సంబంధించి ఈవిడేసే కేసులు ఇంకా స్ట్రాంగ్ ఒక రకంగా మాట్లాడితే. అక్కడ వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు, ఆవిడ భర్త కావాలండి అంటుంది, ఈవిడ భర్త కావాలండి అంటుంది. ఆయన ఇద్దరు కావాలనట్లా, ఇద్దరిలో నేను ఒకళ్ళనే పోషించగలను కాబట్టి ఒకళ్ళు నన్ను పోషించుకొని నేను ఇంకోళ్ళని పోషిస్తా, లేదా మీరిద్దరు నన్ను పోషించండి మీ ఇద్దరితో ఉంటా, లేదా ఒకళ్ళు కట్ అయిపోండి. ఎవరు కట్ అవ్వాలి? ఏంట్రా లైఫ్ నువ్వే డిసైడ్ చేసి పడేస్తున్నావు వీళ్ళకి. ఎంత దారుణంగా ఉంది వ్యవహారం. భర్తే భార్యల యొక్క లైఫ్ డిసైడ్ చేస్తారు, నువ్వేంట్రా అంటే ఎంతమంది లైఫ్లు డిసైడ్ చేస్తున్నావు? 3 పిల్లల లైఫ్, 2 లేడీస్ లైఫ్ నువ్వు డిసైడ్ చేస్తానంటే ఈ స్టేజ్ మీద మేము ఎందుకు ఊరుకుంటామమ్మా? ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చి ఎవరో ఒకరు తేల్చేయండి, దులిపేయండి, వెళ్ళిపోతామండి అంటే అంత ఈజీగా ఒక రిలేషన్ కట్ చేసుకోవడం? నో, అంత ఈజీ కాదు. అంత ఈజీగా మేము కట్ అవ్వనివ్వం ఇక్కడ. ఎందుకు అంటే నీకు ప్రాపర్ పనిష్మెంట్ ఇవ్వడం కోసం వీళ్ళిద్దరిని నేను ఇప్పుడు ఆయుధాలుగా తయారు చేస్తా. వాళ్ళకి అటాక్ ఎట్లా ఇవ్వాలో నేర్పిస్తే ఇక నుంచి వాళ్ళ టార్గెట్ వాళ్ళ జీవితాలు నాశనం చేసినందుకు, 3 పిల్లల జీవితాలు నాశనం చేసినందుకు పీక్కు తినటం ఎట్లాగా అని మెల్లగా స్టార్ట్ అవుతుంది. అబ్బబ్బా 2 వైఫులతో నేను భరించలేకపోతున్నానండి అన్నావు చూసావా? అరే ఒక వైఫ్ తోటే భరించలేక చేస్తున్నారు బయట జెంట్స్. నీలాంటి క్రూయల్ మెంటాలిటీ నువ్వే గొయ్య తవ్వుకొని ఇద్దరిని పెట్టుకున్నావు, ఇటొక్కలని ఇటొక్కలని. ఇద్దరు 2 వైపులా పీక్కు తింటే ఎలా ఉంటుందో అదే లీగల్ పనిష్మెంట్. నాన్న మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని తనుకోకండి. లీగల్లో మాట్లాడుకుంటే ఆవిడ ఫస్ట్, నీ దృష్టిలో నువ్వు ఫస్ట్. ఎందుకంటే నీకు తెలిసింది అంతే కదా. ఈ అమ్మాయిని నువ్వేమనొద్దు, నువ్వు ఆవిడనేమనొద్దు. ఎందుకంటే మీ ఇద్దరిని మోసం చేసిన వ్యక్తి అతను. అతన్ని పీక్కు తినటం ఎట్లా అనేది చెప్తాను. అతనికి అదే పెద్ద పనిష్మెంట్. మీరు మళ్ళీ అయ్యో సొసైటీ కోసం భర్త ఉండాలి కదండి, ఉండాలి, మీ ఇద్దరికి భర్త ఉండాలి. ఎందుకంటే మీ వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. అరే నువ్వు ఉండమ్మా నువ్వు వద్దమ్మా అని అనేంత పెద్ద మనుషులు లేరు. నేను డిసైడ్ చేయట్లా, మేము డిసైడ్ చేయట్లా. ఎందుకు అంటే మీ పిల్లలిద్దరికి 3కి తండ్రి ఉండాల్సిందే. మీ గొయ్య తవ్విందే అతను, అతనికి నుయ్యి తవ్వడం ఎట్లా అని ఆలోచించండి. ఏం చేయాలి? మీరు ఇమీడియట్గా అతని మీద మెయింటెనెన్స్ కేసు 498 కేసు ఫైల్ చేయండి. ఇంకేం వేయమనట్లేదు. ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే అతనితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద వేయాలి. ఇక్కడ గిలక్కగాడు ఒక్కడే, ఎవరి మీద వేయడానికి లేదు కాబట్టి తిరుగుతానులే అంటాడు. నువ్వు ఒక్కదానివే వేస్తే అట్లా. పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలమ్మా. అతను ఏం తీసుకొస్తాడు తీసుకురాడు అనేది నీకు అనవసరం. నాకు భర్త కావాలి అనటం కూడా అనవసరం. అసలు అతని ఇంటికి రాని మాకు. ఓకే మేడం. నువ్వు చెయ్యాల్సిన పని అది. గాలి తిరిగి ఎక్కడ తిరుగుతాడో తిరగని. నువ్వు కేసులు వేసినప్పుడు అడ్వకేట్ ఫీజులు ఉంటాయి చూడు, సినిమా కనిపిస్తుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ పే చేయటం ఉంది చూసావా, ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తారు. దాంట్లో ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ వేయండి. ఈ 2 వేయండి, ఎక్కువ హింసించే అసలు ఈ 2 చాలు వాడికి. ఓకేనా? ఇది బెటర్ పని అమ్మా. నిన్ను డైవర్స్ ఇమ్మనట్లేదు. నువ్వు ఇందాక మమ్మల్ని అడిగింది ఏంటి? నాకు భర్త కావాలంటే సొసైటీలో బతకలేం కదండి, ఒకసారి పెళ్ళైనాక భర్త అన్నావుగా, ఉన్నాడు, ఉంటాడు. ఫోటో ఫ్రేమ్కి సొసైటీకి నీ పక్కకి రానివ్వద్దు. అలాగే ఎంటర్టైన్ కూడా చెయ్యొద్దు అతన్ని. నువ్వు ఒక 2 years ఆ మాదిరి హింసిస్తే అతనిలో ఏం మార్పు వస్తుంది అనేది అప్పుడు డిసైడ్ చేయండి. అట్లీస్ట్ 2-3 years పనిష్మెంట్ పడాలిగా. అర్థమవుతుందా? అది చెయ్యి. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు కంపల్సరీ మెన్షన్ చేయాల్సిన ఇంకొక పాయింట్, ఈ అమ్మాయితో సెకండ్ మ్యారేజ్ అయిందని తెలిసింది. అది బైగామి కేసు అమ్మ, 494 చాలా స్ట్రాంగ్ కేసు. ఈ కేసులో ఈ అమ్మాయిని అరెస్ట్ చేయరు. ఎందుకు అంటే ఇద్దరూ కలిపి తెలిసి మోసం చేసుకొని పెళ్లి చేసుకోవడం వేరు. ఈవిడ చేత కూడా ఇప్పుడు ఒక అటాక్ వేయిస్తాను కదా, మీ ఇద్దరు కలిపి వేసే అటాక్లో ఆయనకు ఆటం బాంబు పేలినట్టు పేలుతాయి. ఓకేనా? సో మీరు పోలీస్ స్టేషన్లో ఆ విషయం కూడా మెన్షన్ చేయండి. అలాగే మీరు కూడా పర్సనల్ ఫొటోస్ తీసుకున్నారు. ఎందుకంటమ్మా ఎక్కడైనా కానీ భర్తని నమ్ముతారండి. పర్సనల్, ఇంకా పిల్లలు వస్తారు వెళ్తారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండేది భార్యాభర్తలే. అలాంటి భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మినప్పుడు వాళ్ళ పర్సనల్స్ మిగతా ఏ గొడవలన్నా కానీ మాట్లాడుకోవచ్చు తప్ప, విడిపోవచ్చు తప్ప, పర్సనల్గా నిన్ను నమ్మి ఏదైతే షేర్ చేసుకుంటారో వాటిని నమ్మక ద్రోహం చేసుకుంటూ వెళ్ళకూడదు. ఇంకా మనిషిగా బతకడమే దండగ అట్లాంటి. సో ఆ పొజిషన్లో అతను ఉన్నాడు కాబట్టి ఏమో ఈ అమ్మాయి దాచిపెట్టాడు, ఏ రకంగా బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆవిడ కూడా ఉండుండొచ్చు. మీరు పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ ఇవ్వండి. ఓకే మేడం. నా మీ విషయం, మీరే ఫస్ట్ వైఫ్, మీరు కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా ఇలాగే. మీకు తెలియదు, ఈ షో వల్ల మీకు తెలిసింది తప్ప ఆవిడ ఒకటి ఉంది ఇవన్నీ తెలియవు. ఆవిడికి మీ గురించి తెలిసి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. మీరు కూడా అదే రోజు మాకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళండి. ఇలా నా భర్త అండి ఎప్పుడు ఎవరో ఒక అమ్మాయితో ఫోనుల్లో మాట్లాడుతున్నాడు, అతను పిలిపించి హెరాస్మెంట్, నా దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు, ఇప్పుడు డబ్బులు ఉంటేనే కాపురానికి వస్తానంటున్నాడు, పిల్లడికి కూడా మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అని మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి.
ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఇచ్చే కంప్లైంట్ ఆవిడ కంప్లైంట్కి సపోర్ట్ అవుతుంది. మీ మీద ఎటువంటి కేసు రిజిస్టర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ ఇక్కడ. అలాగే మీరు కూడా మెయింటెనెన్స్ కేసు వేయండి. మీ పాపకి మీకు మెయింటెనెన్స్ వస్తుంది. మీరు కూడా ఇద్దరు పిల్లలకి మీకు మెయింటెనెన్స్ వేయండి. మీకు భర్త ఉంటాడు, పిల్లకి తండ్రి ఉంటాడు, మీకు భర్త ఉంటాడు, ఇద్దరు పిల్లలకి తండ్రి ఉంటాడు. సొసైటీ అని ఏడ్చారు కదా, దానికోసం ఫోటో ఫ్రేమ్కి ఉంటాడు. అతను మాత్రం కోర్టుల చుట్టూ అమ్మ నువ్వు కూడా ఇంటికి రానివ్వద్దు. ఇది నేను ఇక్కడ మిమ్మల్ని ఎంక్వైరీ కూడా చేస్తాము. ఆ అబ్బాయికి మీరు ఇచ్చే పెద్ద పనిష్మెంట్ వాడి ఇంటికి రాకపోవడం కాదు, మీరు రానివ్వద్దు అంతే. అర్థమవుతుందా? మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి కోర్టుల చుట్టూ తిరగడానికి ప్రిపేర్ అవ్వండి. ఓకే మేడం. అతనికి సినిమా కనిపిస్తుంది. ఇదే ఈ స్టేజ్ మీద మేము ఇచ్చే కరెక్ట్ జడ్జిమెంట్ నాన్న. అలాగే మేడం. ఓకే మేడం. బాబు రవి నీకు నమస్కారం. నీకు బుద్ధి రావాలి. ఆ బుద్ధి ఒక 3 yearsకి వస్తుందా, 5 yearsకి వస్తుందా? ఇద్దరిని పోషించలేనండి అన్నావు కదా. ఇద్దరిని కాదు, ఇప్పుడు నువ్వు ముగ్గురిని పోషించాలి. లీగాలిటీలో అడ్వకేట్స్ని, కోర్టుని, ల్యాండ్ ఆర్డర్స్ని, ఇద్దరు భార్యలు, పిల్లల్ని. అది అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు నువ్వు రియలైజ్ అయితే వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఏం చేసుకుంటావు అనేది మీ ముగ్గురు ఆ రోజు డెసిషన్ తీసుకోండి. 2K జనరేషన్లో ఎలా ఉంటుందో చూపిస్తాం. మేము ఈ జనరేషన్లోనే ఉంటాం, నువ్వు ఆ జనరేషన్లోనే ఉండు. సో సౌజన్య గారు అండ్ అలాగే వర్షిణి గారు, సో మేడం చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా చెయ్యండి. బుద్ధి చెప్పాల్సింది. ఎందుకంటే ఇందాక మీరు 90s లో ఉన్నారా ఇక్కడ అని చెప్పేసి తెగవాగాడు కదా. బుద్ధి చెప్తేనే నెక్స్ట్ టైం ఇంకెవరు రిపీట్ చేయకుండా ఉంటారనమాట. మేడం చెప్పినట్టుగా వినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. వెళ్ళయ్యా బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సో న్యాయం కోసం వచ్చిన మన సౌజన్యకి అండ్ అలాగే పాపం వర్షిని హడావిడిగా దూరం నుంచి కూడా వచ్చేసింది, తనకు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.